గాదె ఇన్నయ్య గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అలాగే ప్రముఖ ఉద్యమకారులు మనందరికి తెలిసిన వ్యక్తి. గాదె ఇన్నయ్య గారు మొన్న ఒక ప్రకటన చేశారు. ఆగస్టు సంక్షోభం రూపంలో తెలంగాణ సర్కార్‌కు ముప్పు ఏర్పడనుంది. ఈ ప్రభుత్వం కుప్పకూలనుంది అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో ఆయన ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు? ఒక ఏక్నాథ్ షిండే కూడా రెడీ అయ్యారని కూడా ఆయన చెప్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్‌లో ఉన్నారు గాదె ఇన్నయ్య గారు. ఒక్కసారి వారి మాటల్లో విందాం. హలో హలో అన్నగారు, నమస్కారం. నేను బిఎస్ని. నమస్తే నమస్తే అన్నగారు, మన డిబేట్లో ఉన్నాము. మన కాంగ్రెస్ నుంచి మిత్రులు వెంకట్ గారు ఉన్నారు, అలాగే టిఆర్ఎస్ నుంచి రజనీ సాయిచంద్ గారు ఉన్నారు. సో అన్నగారు, మీరు చెప్పండి, ఇప్పుడు మొన్న మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఆగస్టు సంక్షోభం అనే దానికి ఏంటి ప్రాతిపదిక? ఆగస్టు సంక్షోభం అనే దానికి ఒకటేమో ఎప్పుడు కూడా అన్నా, రాజకీయాల్లోనైనా వ్యక్తిగత జీవితంలోనైనా ఎవరి విషయంలోనైనా గతం లేకుండా వర్తమానం లేదు, వర్తమానం లేకుండా భవిష్యత్ లేదు. రైట్. బీజేపీ పార్టీ 10 సంవత్సరాల మోడీ అమిత్ షాల పాలన చూసిన తర్వాత ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీనా ఎప్పుడు ఉంటది, ఎప్పుడు వెళ్ళిపోతుంది, ఎవరు జైల్లో ఉంటారు, ఎవరు బయట ఉంటారు, ఎవరు ఎప్పుడు ఏమి అసలు భారతదేశ సరిహద్దులో యుద్ధం ఎప్పుడు రావాలి, యుద్ధం ఎప్పుడు రావద్దు, రామ జన్మభూమి వివాదం కావచ్చు, అయోధ్య వివాదం కావచ్చు, అది దేవుడైనా దెయ్యమైనా భూతమైనా మనిషి అయినా రాజకీయ నాయకుడైనా పెట్టుబడిదారుడైనా వ్యాపారస్తుడైనా ఎవరైనా కానీ ఇవాళ మోడీ అమిత్ షాల యొక్క గబంధ హస్తాలు ఈ దేశం నలిగిపోతుందనే దానికి ఇంకా వాస్తవాలు లేవు, చరిత్ర లేదు, ఇదంతా అభూత కల్పన, ఇదంతా జ్యోతిష్యము. ఒక్క ఎమ్మెల్యే లేనటువంటి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడుతున్నటువంటి భారత ప్రజాస్వామ్య చట్టబద్ధమైనటువంటి ఈ పార్లమెంటరీ వ్యవస్థలో ఇంకా చాలా ప్రజాస్వామ్యము విరజిల్లుతా ఉన్నది, భారత రాజ్యాంగము లేదు అని మనం అనుకోవడానికి ఆస్కారం లేనటువంటి దశలో మనం ఉన్నాం. కర్ణాటక ఎంపీ స్వయంగా బీజేపీ పార్టీకి చెందినటువంటి ఎంపీ మాకు 400 సీట్లు ఇవ్వండి, లేకపోతే మాకు మెజార్టీ ఇవ్వండి, మేము భారత రాజ్యాంగాన్ని మార్చేసి హిందూ రాజ్యాంగాన్ని తీసుకొస్తాము, సెక్యులర్ అనే పదం లేకుండా భారత రాజ్యాంగంలో మేము పొందుపరుస్తాము, ఫెడరలిజం అనేది లేకుండా, ప్రాంతీయ పార్టీలు లేకుండా, అంటే రీజనల్ పార్టీలు లేకుండా, ఒకే దేశం, ఒకే పార్టీ, ఒకే నాయకుడు, ఒకే ఎన్నిక, ఇటువంటి నినాదాలు పూర్తి స్థాయిలో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నటువంటి అసలు వీడన్ని పక్కన పెట్టినా గానీ నూతన పార్లమెంటు భవనంలో ఏ రాజ్యాంగాన్ని అయితే మనందరం ప్రామాణికంగా స్వీకరించినమో మనం కొనియాడుతున్నామో ఆ రాజ్యాంగాన్ని పెట్టాల్సిన స్థలంలో రాజదండ్రులు పెట్టిన తర్వాత ఇంకా ఈ దేశంలో మనం చాలా గొప్పగా ప్రజాస్వామ్యం ఉంది, రాజ్యాంగం ఉంది, మన చట్టబద్ధమైన పాలన ఉంది, మోడీ చాలా ప్రజాస్వామ్యంగా పరిపాలన చేస్తున్నారు అని చెప్పే వాళ్ళకైతే మరి నాకు ఎందుకో ఆశ్చర్యంగా అనిపిస్తా ఉన్నది. కాబట్టి 16 రాష్ట్రాల్లో బీజేపీ మోడీ అమిత్ షాల పాలనలో ఏ గతి పట్టిందో రానున్న కొద్ది రోజుల్లో, కొద్ది నెలల్లో ఈ దేశంలో ఉన్నటువంటి అది తమిళనాడు అని ప్రియాలు చూస్తాం, కేరళ ముఖ్యమంత్రి కూతురికి ఈడీ నోటీసులు పోయినాయి, తమిళనాడు ముఖ్యమంత్రి పోలేదు కానీ ఆ రాష్ట్ర కేబినెట్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకునికి ఈడీ నోటీసులు పోయినాయి. ఇంకా ఈడీ నోటీసులు, ఐటీ నోటీసులు, సిబిఐ నోటీసులు, లేకపోతే ఇట్లా భారత రాజ్యాంగం ప్రకారం ఉండాల్సినటువంటి భారత చీఫ్ ఎలక్షన్ కమిషన్ నేరుగా ఉండలేను, పనిచేయలేను అని రాజీనామా చేసిపోయే దశ భారత రాజ్యాంగం భారతదేశంలో కనపడుతున్నదంటే ఈడీ కేసులని చూస్తున్నటువంటి రేస్ ఎవెన్యూ కోర్టు జడ్జి గారు ట్రాన్స్ఫర్ కి ఎట్లా గురైందో తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు. మనం గుమ్మడి కప్పుకొని ఇంకా ఎంటికలు ఏరుకుంటూ వాస్తవాలు మాట్లాడుకోకపోతే మన పార్టీలు ఉన్నాయి, ప్రజాస్వామ్యం ఉంది, ఆగస్టు సంక్షోభం లేదు, ఆగస్టు ముప్పు లేదని మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీకి అదొక బలాన్ని ఇవ్వచ్చు కానీ రేపు రాబోయే ఎన్నికల్లో అదొక నైతిక స్థైర్యాన్ని ఇవ్వచ్చు కానీ గుండె మీద చేసుకొని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ అకౌంట్ సీజ్ చేసి కనీసం
ఛానీళ్ళ డబ్బులు కూడా అవును. బ్యాంకుల నుంచి తీయడానికి వీలైనటువంటి దశలో మనం ఉంటే, ఉమ్, అంటే బీజేపీలో ఉన్న వాళ్ళు చాలా పవిత్రులు, శుద్ధ పుస్తలు, ఉమ్. వాళ్ళంతా మల్లె పువ్వులు, వాళ్ళకి వాళ్ళేం తప్పు చేయలేదు అని చెప్పుకోవడానిక. రైట్. అంటే మీరు ఒక ఇద్దరు ఏకనాథ్ షిండేల గురించి చెప్పారు. మళ్ళీ ఒకసారి మన ప్రేక్షకుల కోసం మేము చెప్తున్నదంతా కూడా సార్. ఆధారాలతోటి సహా మాట్లాడుతున్నాము. రైట్. మీ మీద జ్యోతిష్కం చెప్పడము, ఎవరి మీద కోపంతో చెప్పడము, ఓకే. ఎవరి సీటు కోసం చెప్పడము. ఓకే. అరే మాకెందుకు ఆ సీట్లు, ఆ పదవులు, మాకు ముఖ్యమంత్రి సీట్ వద్దు, మంత్రి పదవి వద్దని మేము మొత్తుకుంటా ఉన్నాం. ఉమ్, అసలు ఎమ్మెల్యే ఎంపీ వద్దు అంటున్నావు, ఉమ్, ఏ పదవులు వద్దు అంటున్నావు. ఉమ్. మాకు కావాల్సింది తెలంగాణ ఉద్యమాకాంక్ష నెరవేర్చాలంటున్నావు, ఓకే. తెలంగాణ అమరవీరుల ఆశయాలు నెరవేర్చాలంటున్నావు. ఓకే. తెలంగాణ నినాదం ఏ లక్ష్యం కోసం అయితే వచ్చిందో, ఉమ్, తెలంగాణ ఐడెంటిటీ, ఆ, తెలంగాణ ఐడెంటిటీ కొనసాగాలంటున్నావు. ఉమ్, కేసీఆర్ తెలంగాణ ఐడెంటిటీని పొందబెట్టిండు. ఉమ్, టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ చేసి తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని, కుటుంబాన్ని వాడుకొని ఏ నష్టం అయితే చేసిండు జరగడానికి వీల్లేదంటున్నాము. రేవంత్ రెడ్డి గాని, పొంగులేటి గాని ఈ రోజు ఆడుతున్న ఆటలో చోటా భయ్య బడా భయ్యాలు గాని, లేకపోతే వాళ్ళు ఆడుతున్న ఆటలు గాని ఎందుకు ఈ దాగుడు మూతలు? ఉమ్, కొట్టాడండి. రాహుల్ గాంధీ గారు ఒకవైపు కొట్టాడుతా ఉన్నాడు. ఉమ్. అరే వాళ్ళ బ్యాంకు, వాళ్ళ పార్టీ అకౌంట్ ని సీజ్ చేస్తే వీళ్ళకి ఎవరికి నోర్ల మీద వీళ్ళు వీళ్ళు మాట్లాడరు. వీళ్ళు మోడీ మీద మాట్లాడరు, అమిత్ షా మీద మాట్లాడరు. రైట్. మీకు కాదన్న గారు, మీకు రాజ్యసభ పదవి కూడా ఇచ్చే టైంలో మీరు ఇట్లా కాంగ్రెస్ ని విమర్శిస్తే ఎట్లా? నేను కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తలేను. కాంగ్రెస్ పార్టీకి నేను బతకాలి. 5 ఏళ్లు ప్రజలు వాళ్ళకి పట్టం కట్టిండు. 64 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి 5 ఏళ్లు పరిపాలించమన్నాయి. చెప్పినటువంటి ప్రజల కోరిక నెరవేర్చమని ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ప్రజల యొక్క మనోభావాల పరిధిలో గుర్తు పెట్టుకొని మేము పాలన చేయమని వాళ్ళ సూచన చేస్తున్నాం, అభ్యర్థన చేస్తున్నాం, వాళ్ళ విన్నవించుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇదేదో కోపంతోటో, ఆవేశంతోటో, బాధతోటో, లేకపోతే ఇంకా ఈర్ష, ద్వేషం, కక్ష, అసూయతోటో మేము మాట్లాడుతున్నది కాదు. మాకెందుకు పదవులు? మా పదవులు కాదు, తెలంగాణ ఉద్యమాకాంక్షలు నెరవేర్తే మాకు పదవులు వచ్చినట్టే. ముఖ్యమంత్రి కంటే గొప్ప పదవి వచ్చినట్టు. కాబట్టి మేము ఇవాళ అడుగుతున్నదల్లా కూడా, మేము చేస్తున్న ప్రతి విమర్శ కాంగ్రెస్ పార్టీ మంచి కోసమే, కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లు పాలన కోసమే. అరే ఒకవైపు ముప్పు ముంచుకొస్తున్నది నాయన అంటే ఉరకబెట్టి పంట అంటే ఎట్లా? ఏం కాలేదు, ఏమైతలేదు. బీజేపీ, అమిత్ షా, మోడీలు చాలా శుద్ధ పుస్తలు, చాలా గొప్పగా ఉన్నారు అని ఎవరిని నమ్మించాలనుకుంటున్నారు? మేము చెప్పేదల్లా కూడా, మేము ప్రమాదం పొంచి ఉన్నది. రోడ్డు మీద పోతా ఉంటే అనేక చోట్ల ప్రమాద హెచ్చరిక బోర్డులుంటాయి. ఎందుకు? దాన్ని పట్టించుకొని దాని ప్రకారం జాగ్రత్తగా ఉండమని.